వాటి దగ్గర నుంచి మనమందరం విన్నది చదువుకున్నది కూడా అదే. ఈ ఎవల్యూషన్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఎవల్యూషన్లో భావస్వేచ్ఛకే అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఇంతటి గొప్ప ఆచార్యుల ముందు కొద్దిగా మాట్లాడటం నాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా మనసు విప్పి మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఆలోచన కూడా నేను చేస్తా ఉన్నాను. చిన్న ప్రయత్నం. ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ రాష్ట్రం వస్తే ఆత్మాభిమానంతో బతకొచ్చని, ఇక్కడ సంపద, ఇక్కడ వనరులు అన్నీ అందరికీ సమానంగా పంచుకోవచ్చని ఆశపడే ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేశారు. అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. కానీ సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూశాను. నేను ఒక ప్రజాప్రతినిధిగా, చట్టసభల్లో సభ్యుడిగా భావ స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైనా ఏదైనా వ్యక్తీకరిస్తే